లేరు. తెల్లారి మా రాజు మమ్మల్ని శిక్షేస్తాడు, మా పని అయిపోయింది, ఆయన కంటే ముందు మేమే చచ్చిపోదామని వాళ్ళు ఏం చేశారు? ఒకసారి దీంట్లో ఉంటుంది చూడండి. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులని తెరచుండట చూచి కైలు పారిపోయానుకొని కత్తి దూసి తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని దగ్గరగా చెప్పాను. అప్పుడు ఏం జరిగినది? అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శిలాకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలను? చూడండి ఇంత గొప్ప ధన్యత. ఆ పరిస్థితులలో దేవుని నిందించలేదు, దేవుణ్ణి ఎదిరించలేదు, దేవుని ప్రశ్నించలేదు. వాళ్ళు గణపరిచి స్తుతించారు, దేవుడు వాళ్ళని అద్భుతంగా ఆశీర్వదించారు. ఎవరైతే లోపల వేసారో వాళ్ళే గడగడ వణుకుచు వచ్చి నమస్కారం చేసి మీరు రక్షణ పొందేటప్పుడు ఏం చేయాలని అడిగారు. మనం కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే పౌలు శిలాలాగానే మనం కూడా దేవుని ఆరాధించే వాళ్ళలాగా ఉండాలి. అది దేవుడు ఇష్టపడి కోరుకున్న ఆరాధన, అంతే తప్పించి